హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము సింపుల్ డిజైన్ చేద్దాము. దానికి నేను కలర్ బీడ్స్ యూజ్ చేసుకున్నా అండి. ఇలా డిఫరెంట్గా ఇవి కలర్స్లోనే మనకి దొరుకుతాయి. ఇవి వచ్చి మనకి కాస్త రేట్ ఎక్కువేలే కానీ చాలామంది గోల్డ్ పూసలు ఇలా లైక్ చేయరు. అట్లాంటి వాళ్ళు కలర్ పోతాయి అనేసి ఓన్లీ థ్రెడ్స్ టాజిల్స్ చేయించుకుంటూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళకి మనము ఈ బీడ్స్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇవి ట్రాన్స్పరెంట్ వచ్చేసి ఇవి కొన్ని, అలాగే ఇవి కొన్ని తీసుకున్నాను. ఈ బీడ్స్ వచ్చి ఇలా చిన్నగా ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఓకేనా. మనం బల్క్లో తెచ్చుకుంటే ఏంటంటే మనకి కాస్త తక్కువ రేట్ పడుతుంది. మనం డిజైన్స్ చేసి పెట్టవచ్చు అనమాట. ఓకేనా. చిన్నగా ఉంటుంది బీడ్ కూడా. రౌండ్ షేప్ అయితే కాదు, కానీ ఇది ముడి వేసినట్టుగా వస్తుంది ఈ బీడ్ మనకి. ఓకేనా. అలాగే దాంతోపాటు ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఖాళీగా ఉండి లోపల ఇంకో బీడు పెట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చూసారుగా. ముందుగా అయితే మనము టాజిల్ తీసుకున్నాము. టాజిల్స్ నేను ముందు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా శారీలో కలిసే కలర్స్ టాజిల్స్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కాటన్ థ్రెడ్ తీసుకోండి. 8 లైన్స్ సింపుల్గానే చేసాయండి. ఈ చిన్న బీడ్సేలే కానీ అంటే శారీస్ని బట్టి వాళ్ళు డిజైన్ అడిగారనమాట. అందుకని హెవీగా వద్దని చెప్పారు. అందుకని చిన్నవి. కాకపోతే ఈ పళ్ళు ఉంది కదా, ఈ బోర్డర్ లైను, ఈ లైన్ ఏంటంటే ఖాళీగా ఉండకుండా చేయమని చెప్తారంతే. ఓకేనా. ముందు అయితే టాజిల్ తీసుకొని అలా లాక్ చేసుకున్న తర్వాత స్మాల్ బీడ్ తీసుకొని దాన్ని ఇలా పెట్టేసి లాక్ చేసేయండి. దాని తర్వాత బిగ్ వన్ తీసుకోండి. వీటితోటి మనము డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే ఈ శారీస్కి వద్దన్నారు. నెక్స్ట్ టైము కొంచెం మంచి చీరలు పంపించినప్పుడు చేయమని చెప్పారనమాట. చూద్దాం. ఈ బీడ్స్ తోటి నేను డిఫరెంట్గా ట్రై చేయాలనేసి నేను ఇవి కాస్ట్లీ అయినా తెచ్చిపెట్టుకున్నాను వీటి కోసమే. ఓకే. నెక్స్ట్ టైం వచ్చే శారీస్కి మనము కొంచెం గ్రాండ్గా మంచి డిజైన్ ఒకటైతే తయారు చేద్దాము. దానికి తగ్గట్టుగా సీజన్ కదా, అస్సలు ఖాళీ లేదు. కొత్తగా క్రియేటివ్గా ఏదైనా క్రియేట్ చేద్దామన్నా కూడా అంత టైం లేదనమాట. అందుకని ఇవాళ ఇస్తా అన్నవి రేపు ఎల్లుండో అట్లా ఇస్తున్నా అనమాట శారీస్ కూడా. అందుకని ఇంత హడావుడి టైంలో మనము అంత ఇదిగా అయితే ఏం చేయలేము కొత్తగా. అందుకని పాతవే చేసేస్తున్నాను. కాకపోతే బీడ్స్ మార్చాను. వీటి గురించి చెప్తామని మాత్రమే ఈ చిన్న వీడియో అండి. ఓకేనా. ఇవి 2 టాజిల్స్ పెట్టుకున్నా. ఇలా ఓకేనా. ఇంకా ఉన్నాయిలే, ఇంకా 4 శారీస్ ఉన్నాయి. వాటికి కూడా ఇవే బీడ్స్ యూజ్ చేస్తాను. ఇట్లాంటివే ఇంకా కలర్ఫుల్గా చాలానే ఉన్నాయి. కలర్స్లోనే యూజ్ చేస్తాను. ఇక బీడ్స్ విషయానికి వస్తే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంది అని అంటే, ఇవి మనకి బేగం బజార్లోనే దొరుకుతాయండి. బేగం బజార్లోనే మనకి మెటీరియల్ షాపులు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి. కాకపోతే మనం వెతుక్కోవాలి కొంచెం. వాళ్ళని అడిగినా చూపెడతారనుకోండి. ఇంకా నేను వెళ్ళిన ప్రతిసారి అయితే మాత్రానికి పైనుంచి కిందాక మొత్తం చూసేసి మనకి నచ్చింది, బాగుంటుంది అని అనిపిస్తే కొన్ని అలా పట్టుకొస్తూ ఉంటాను అనమాట. అలా తెచ్చినవే ఇవి కూడా. వీటితోటి మనం లాస్ట్ టైం రబ్బర్ బ్యాండ్స్ కూడా చేసుకున్నామండి. రబ్బర్ బ్యాండ్స్కి పూసలు ఒక బాల్ అల్లేసి పెట్టాను నేను. చూసారో లేదో, అది స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్లో పెట్టాను అనమాట. మీకు ఇవైతే బెంగ్ బజార్లో ఉంటాయి. వీటి రేట్ ఎట్లా అని అంటే, నేను
విడిగా మనం 1 తులం 2 తులాలు తీసుకుంటే అది కూడా బయట షాపులలో ఎక్కడ చిన్న చిన్న ఏరియాలు, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ ఏముంది, ఇంకా దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాం అనుకోండి, 1 తులం వచ్చేసి మామూలుగా ఈ వైట్వే 20 రూపీస్ 25 రూపీస్ తీసుకుంటున్నారు. అట్లాంటిది ఈ కలర్స్ అని అంటే ఇంకా మాట్లాడే పనే లేదు, 40 రూపీస్ అడుగుతారు. మనకి ఇక్కడ కానీ మన బేగం బజార్లో తెచ్చుకుంటే హోల్సేల్ అయినా కూడా ప్యాకెట్స్ అన్న అవసరం పడవు. మనకి ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతాయి మనకి. కొన్ని వరకు ఏంటంటే ట్రై చేయడానికి లేదా కస్టమర్స్కి మనం ఇట్లా కొన్ని ఐటమ్స్ వస్తాయని చూపించడానికి, ఇలా బాగుంటాయి ట్రై చేయండి అని చెప్పుకోవడానికి మనకి కొన్ని వెరైటీ థింగ్స్ కావాలి. కాబట్టి మనం అవి ఒక తక్కువలో తెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను వాళ్ళు ప్యాకెట్స్ చేసి పెడతారు కదా పక్కన, అవి వచ్చి 100 గ్రామ్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చి 100 రూపీస్. మనకి ఇంకా తక్కువకైతే ఇవ్వలేదులే, ఇంకా 100 రూపీస్ పడింది. 100 గ్రామ్స్ది 100 రూపీస్. మనకి ఒక్కో బాల్ వచ్చి 1 రూపీ పడుతుంది. అవి సైజెస్ వారి, ఏ సైజ్ అయినా సరే 100 గ్రామ్స్ 100 రూపీస్ అంతే. ఇప్పుడు వీటిల్లోనే పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి కదా. ఇవి 100 గ్రామ్స్ 100 రూపీస్. ఇవి అంతే. కొన్ని ఏంటంటే కొన్ని షేపులను బట్టి 120 150 అట్లా కూడా ఉన్నాయి. అవి కలర్స్ అంటే ట్రాన్స్పరెంట్ బీడ్స్లోనే కాకుండా ఈ క్రిస్టల్స్లోను బైకాన్లోను అట్లుంటాయి అన్నమాట. అవైతే బీడ్స్ ఇంకా నేను తీసుకొచ్చినవి అయితే ఇవి కొన్ని అయితే తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇవి బ్రాస్లెట్లకి అట్లా యూజ్ చేస్తూ ఉంటాము, కానీ చీరలు కూడా కలర్ పోతాయి అని అంటున్నారు. కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేస్తారేమో అనేసి మీ ముందుకైతే ఇది తీసుకొచ్చాను. ఇప్పుడైతే నేను చేస్తున్నాను, చూడాలి మనకి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఓకేనా. ఇవైతే కలర్ అయితే పోవండి. అయితే మనం కూర్చొని రాయేసి పగల కొడితేనో లేకపోతే ఏదన్నా తీసుకొని గీకితేనో తప్ప ఇవి మనకు అంత తొందరగా పాడైపోవు అనమాట. ఓకేనా. అంతే. ఏం చేసినా సరే ఇవైతే పోవు అంట, బాగుంటాయంట. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ఒకసారి. ఓకేనా. మంచి డిజైన్స్ కూడా ట్రై చేయొచ్చండి. ఇలా సింపుల్ డిజైనే ఏం చేయక్కర్లేదు. వీటితోటి మనం గోల్డ్ పూసలతోటి ఎన్ని రకాలుగా అయితే మనం ట్రై చేస్తామో అన్ని రకాలుగా కూడా వీటితోటి మనం ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు పెద్ద పూసలే ఉంటున్నాయి కదా గోల్డ్లో కూడా, మనకి రోజ్ బీడ్స్ అని లేకపోతే ఇట్లా ఫ్లవర్ బీడ్స్ అని ఇంకా షేప్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి ప్లేసుల్లోనే ఇవి పెట్టేసి మనము చేసుకోవచ్చు. ఓకేనా. ఇంతకీ ఇన్ని చెప్తున్నారు కానీ అడ్రస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. నేను మీకు అడ్రస్ కూడా ఐడి, ఆ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు చూపిస్తాను. దాన్ని బట్టి వెళ్ళి తీసుకొచ్చుకోండి. అడ్రస్ అయితే అది అండి, ఇది కార్డు. ఓకేనా. ఈ కార్డు అయితే వాళ్ళదే, కానీ దీని మీద ఉన్న ఫోన్ నెంబరు కలవట్లేదని అన్నారు, కానీ కలుస్తుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే సిగ్నల్ వచ్చాక చూడండి, లేదంటే ఇంకోసారి ట్రై చేయండి. అంతే అండి. నంబర్ అయితే కలుస్తుందండి. ఎందుకనంటే అప్పుడప్పుడు నాకు ఏమైనా అవసరం అయితే బీడ్స్ కానీ ఏమైనా వెరైటీ కొత్తవి ఉన్నాయా లేవో అని అడగడం కోసం అయితే నేను చేస్తుంటాను. అప్పుడప్పుడు నంబర్ అయితే కలుస్తుంది. నాతో పాటు నేను చాలామందికి అయితే ఇది షేర్ చేశానండి, వాళ్ళు కూడా ట్రై చేసే ఉంటారు. నాకైతే ఒక్కళ్ళే చెప్పారు నాకు కలవట్లేదు అనేసి. సిస్టర్ మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు కలవచ్చు. కానీ లేదంటే ఈ అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోండి, రైడ్ బుక్ చేసుకొని, లేకపోతే మెట్రో అనేసి అయిపోతుంది కదా. ముందే ఇంతే, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చక్కగా తీసుకొని వెళ్ళిపోండి, అంతే. ఓకేనా. నేను అడ్రస్ కూడా ఇచ్చేసాను. వీడియో చూడకుండా అడిగితే నేనేం చేయలేను. ఓకే అండి, ఇంతే ఇవాళ నా డిజైను. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఐడియాస్ తోటి మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఒకసారి అయితే ఇది చూపిస్తా అండి.
ఇది అంతా గ్రీన్గా ఉంది కదా అండి. ఈ మెహందీ గ్రీన్లోని మనకి ఇవి దొరకలేదన్నమాట. మెహందీ గ్రీన్లోనే అయితే ఎల్లో ఉంటున్నాయి, లేకపోతే ఇగో ఇలా ఉంటున్నాయి. అందుకోసం అనేసి నేను మొత్తం గ్రీనే యూజ్ చేశాను. డిజైన్ చూపిస్తా.